పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆయన పుట్టినరోజు పండగే అందరికీ. వృద్ధులు, వికలాంగులు, అనాథలకు ఆసరగా గోపాల్ నిత్యం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆయన పేరు మోసిన వ్యాపారవేత్త. ఆయన ఎక్కడ కూడా బయటపడరు. తన పేరు బయటపడకుండా ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండే వ్యక్తిత్వం అయిపోయిన ఉదాంత హృదయుడు ఆయన. ఎక్కడ ఎప్పుడు కూడా తన చుట్టూ ఉండే సమాజాన్ని ఆయన మర్చిపోరు. మరీ ముఖ్యంగా ఆయనకు సంబంధించిన ప్రతి పండుగను, అంటే పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇలాంటి అకేషన్స్ ఎన్నైనా సరే ఆయన ఖచ్చితంగా ప్రజల మధ్య జరుపుకుంటారు. ముఖ్యంగా అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు ఆసరగా ఉండాలని ఏనాడో నిర్ణయించుకున్నారు. అందుకే ఇప్పుడు కూడా ఆయన ప్రజల మధ్య తన పుట్టినరోజు వృద్ధాశ్రమం, అంగవైకల్యుల ఆశ్రమంలో తన ఆనందం వెతుక్కున్నారు. ఈపీ సాఫ్ట్ సీఈఓ ఎపిక్ రూమ్స్ ఎండి గోపాల్ గురించి విశాఖపట్నంలో తెలియని వారంటూ దాదాపుగా ఉండబోరు. ఆయన చాలా వరకు మానవ సంబంధాల విషయాల మీద ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆయన ప్రతి వ్యక్తి బాగుండాలని కోరుకునే మనసున్న వ్యక్తి. ముఖ్యంగా వృద్ధులు, అనాథలు, వికలాంగులు కూడా ఎంతో కొంత జీవితాన్ని వారికి తగ్గట్టు అనుభవించాలని కోరుకుంటారు. వారి కూడికి గుడ్డకి లోటు లేకుండా ఉండాలని భావిస్తుంటారు. అందుకే ఆయన పుట్టినరోజు వేడుక సమయంలో తన పుట్టినరోజు వేడుకలను మంచి మనసున్న గోపాల్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, అంగవైకల్య ఆశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో ఉన్న 25 మంది వృద్ధులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శనివారం సాయంత్రం ఎండాడ సమీపంలో ఉన్న అంగవైకల్యంతో బాధపడుతున్న 50 మంది వ్యక్తులకు అల్పాహారం అందజేశారు. అలాగే జీవీఎంసీలో పనిచేస్తున్న 10 మంది స్వీపర్లకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రాచకొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గోపాల్ పుట్టినరోజు, అలాగే తాను ఈ కంపెనీలో చేరి ఓ సంవత్సరం పూర్తి కావడం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. సేవా కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణకు సహకరించిన గోపాల్ కుటుంబ సభ్యులు లహరి, ఇషిక, కిరణ్ కుటుంబం, రామచంద్రరావు, గాయత్రి కుటుంబం, కిషోర్ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. God bless you, Mr. Gopal and Mrs. Lahiri and Ishka, the daughter. The entire family may be blessed by God not only today but every day of your life. And happy birthday and all the abundance of God be upon you today and every day of your life. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.